అబ్బాయి తీసి ఎప్పుడు బయటకు చదువుకుంటా బయటికి రారా ఒకటి రా. అరే నేను రానురా నీకు రంగంలో కొంచెం చూపిస్తాం రారా అబ్బాయి అరే నేను రానురా డబ్బులు పార్టీగా ఎంజాయ్ చేయాలి రారా బయటకు వెళ్దాం ఒక్కసారికి రారా ఒక్కసారికి రా అక్క కాగక్కర వీలక్క అరే ఎప్పుడు ఇదేనంటరా ఏమైనా కొత్తగా గేమ్ ఆడుతుందా అంటరా ఏం మాట్లాడుతున్నా పేక ఆట ఆడు అరే నేను రానురా అరే ఇది ఒక్కసారికి రారా అరే నేను రాడంరా ఏం కాదురా ఇది ఒక్కసారికి రారా ఒక్కసారికి రా సో అరే ఇంకోసారి ఆడదాం రా నేను గెలిచాను రా హలో చెప్పరా బయట పార్టీ అరేంజ్ చేసాం రాండ్రా సరే వస్తున్నారా అరే మా పార్టీ ఉంది వెళ్తున్నారా సరేరా నువ్వు కూడా వస్తావారా నేను రాండి వెళ్ళండి రా సరేలేరా అబ్బా నేను ఆడిన ఆట మళ్ళీ ఆడాలనిపిస్తుంది మ్యూజిక్ కాల్ చేద్దాం ఆడదాం సరిగ్గా రింగ్ 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 చెప్పరా అరే నేను ఆడిన ఆట మళ్ళీ ఆడదాం రండిరా అరే నేను బిజీగా ఉన్నా రాలేదురా సరేరా రింగ్ రింగ్ చెప్పరా అరే నేను ఆడినాట మళ్ళీ ఆడదాం రండిరా అరే నేను పెద్ద పార్టీ ఉన్నాము ఇప్పుడు రామురా సరేరా అబ్బా నాకు ఊరు ఆటకు కూడా రాడురా ఏటా ఎలారా ఇట్రా ఎవరు లేరే ఏ బాబు మాతో పేకాటానికి వస్తావా వస్తాను ఆడదాందా సరే నా బెట్టు కూడా 10,000 అబ్బా నేను ఓడిపోయానే ఇంకో మాట్లాడదాం
సో అబ్బా నేను ఓడిపోయాను రా. ఇదిగో 7 రూపాయలు ఆటో లేదు ఇంటికి. అబ్బా నేను ఓడిపోయాను రా. ఎందుకు ఓడిపోయాను? అబ్బా ఎందుకు ఓడిపోయాను? అరే పేకాట ఆడుతున్నావు కదా అరే నేను రానురా. ఏమైందిరా? అరే నేను ఆ ఆట ఆడితే ఒక నన్ను మోసం చేశాడు రా. నేను ఓడిపోయాను రా. ఎవరురా వాడు? వాడు పెద్ద ధనవంతుడు రా. నీకు రాకుండా ఎందుకు వెళ్ళావురా? ఆడాలనిపించేలోకి వెళ్ళాను రా. సరే నేను బాధపడమాకి బాధలన్నీ మర్చిపోయేటట్టు ఒక ప్రదేశానికి వెళ్ళిపోతాను. సరే పండ్రా. హలో హలో విఘ్నేష్, చెప్పరా. ఎక్కడున్నావురా? నేను బార్లో ఉన్నాను రా. సరే వస్తున్నావురా. సరేరా. వేరే ఫుడ్ బాటిల్ స్టార్ట్ చేసుకో. పగులు తిరిగి అరే పట్టండి రా, అందరం తాగుదాం. నాకు వద్దురా. అరే తాగురా. అరే వద్దురా, మీరే తాగండి రా. అరే ఏం కాదు సాగరా రే, నీ బాధను మొత్తం మర్చిపోతావురా. అరే వద్దురా. అరే ఇది ఒక్కసారికి తాగురా. సరే ఒక్కసారిగా రా. సరే తాగు. సరేరా. చీర్స్ చెప్పుకుంటారా? ఏదిరా చేదుగా ఉంది? అరే అది అంతే ఉండిద్దిరా, ఇది నడుచుకోరా. బాగుందరా. బ్రో నా దగ్గర కొత్త ఐటమ్ ఉంది, ట్రై చేస్తావా బ్రో? ఏంటి ఇది? డ్రగ్స్. ఏంటి ఇది? డ్రగ్స్ బ్రో. డ్రగ్స్ ఆడు. అరే డ్రగ్స్ అని ట్రై చేద్దామరా. అరే వద్దురా. ఒకసారి ట్రై చేయరా, ఏం కాదులే. అరే వద్దురా. ఒక్కసారి ట్రై చేయరా. అరే వద్దురా రే. అరే ఇది ఒక్కసారి ట్రై చేయరా. సరేరా ఒక్కసారికే రా. సరేరా. సరే. అది ఎలా ట్రై చేయాలరా? చేసుకొని చేసుకోరా. అరే బాగుందిరా. అరే ఇది చాలా బాగుందిరా. సరేరా వెళ్తున్నాంలేరా. సరే బాయ్ రా. అరే టైం అయిపోయింది, లేరా. అరే వెళ్ళాలా. అరే మీ ఇల్లు వచ్చింది కదా. సరేరా రేపు వస్తాం. కొన్ని రోజుల తర్వాత బాగా మందుకు అలవాటైన తర్వాత
చూడండి ఎలా ఉన్నాడు. మొదట్లో దేవుని పరిచర్య చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఎంత బాగుండేవాడు. ఇప్పుడు చూడండి ఎలా తయారయ్యాడు. అబ్బా నన్ను అందరూ తిడుతున్నారే, నేను దేవుడికి చెడ్డ పేరు తెస్తున్నాను. అబ్బా తాగుడుకి అలవాటయ్యాను, డ్రగ్స్కి అలవాటయ్యాను, ప్యాకెట్కి అలవాటయ్యాను, అన్నిటికి అలవాటయ్యాను కదా. దేవుడికి చాలా అవమానం చేస్తున్నాను. దేవుడు నన్ను క్షమిస్తాడా? యేసయ్య ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ బంగారు పదవ సూత్రాలు తండ్రి. ఎన్నో తప్పులు చేశాను తండ్రి. డ్రగ్స్కి అలవాటయ్యాను, తాగుడుకు అలవాటయ్యాను తండ్రి, ప్యాకెట్ కూడా అలవాటయ్యాను తండ్రి. నన్ను క్షమించండి తండ్రి. మీకు అవమానం తెస్తున్నాను తండ్రి, నన్ను క్షమించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అయితే ఫస్ట్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చారు కదా. దేవుడు ఒక మనిషిని నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత తనతో సహవాసం చేసి తనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి వెళ్ళిన తర్వాత తను లోకంలో ఉన్నంత కాలము ఎలా జీవిస్తున్నాడు, దేవుని మరచి అన్ని అలవాట్లకు అలవాటై దేవుని అమ్మడానికి అవమానం తీసుకొస్తూ నడుస్తున్నాడు. అయితే ఒకనొక దినం అవమానపరచుకున్నప్పుడు గ్రహింపు తీసుకొచ్చాడు దేవుడు. తీసుకొచ్చినప్పుడు దేవుడు క్షమించగలడు కదా నన్ను అని ప్రార్థిస్తున్నప్పుడు ఇటువైపు ఒక అతను ఇటువైపు లాగుతున్నారు కదా. తను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అలవాట్లు ఇటు రమ్మని చెప్పి లాగుతున్నారు, దేవుడు నా వైపు రమ్మని చెప్పి లాగుతున్నాడు. దేవుడు కృపగలవాడు కనుక ఆ యొక్క పాపాల నుంచి తన అలవాటు నుంచి దేవుడు క్షమించి తన వైపు చేర్చుకుని తన కన్నీటిని తీర్చి ఆదరించిన వాడుగా ఉన్నాడు. మనం కూడా పాత సంవత్సరంలో అనేక తప్పులు, అనేక అవిధేయతలతో దేవుణ్ణి అవమానపరిచిన వారుగాను, సిగ్గుపరిచిన వారుగాను, దేవుని ఎదుట మనం ఎంతగానో అవమానపరిచిన వారుగా ఉన్నాం. కనుక ఈ నూతన సంవత్సరంలో అవన్నీ ఒప్పుకొని నూతన సంవత్సరంలో నూతనంగా జీవిస్తూ దేవునికి మహిమకరంగా జీవిద్దాం. థ్యాంక్ యూ.